బాలాపూర్ హత్య కేసును ఛేదించారు పోలీసులు 3 గంటల్లోనే నిందితులను పట్టుకొని పోలీసులు బలాన్పించారు బీటెక్ స్టూడెంట్ ప్రశాంత్ స్నేహితులే దారుణంగా హత్య చేసి చంపేశారు సో యువతితో ప్రేమ వ్యవహారంలో గొడవ పడ్డారు ఫ్రెండ్స్ అందరూ కూడా అయితే ప్రశాంత్ను కడుపులో 3 సార్లు కత్తితో పొడిచి 3 నిందితులు పరారైపోయారు ఒకే బస్తీలో నివాసం ఉంటున్నటువంటి ప్రశాంత్ ఇతర ఫ్రెండ్స్ కూడా అయితే 15 రోజుల్లోనే బాలాపూర్ పరిధిలో 2 వరుస హత్యలు చోటు చేసుకున్నాయి ఎస్ మీరు చూస్తే సీసీ ఫుటేజ్ లో కనిపిస్తోంది అక్కడ కనబడుతున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తే కనుక క్లియర్ గా కనిపించకపోయినప్పటికీ కూడా ఆ లెఫ్ట్ సైడ్ లో కనిపించేటువంటి ఆ మండి అనేది కనబడుతుందో W3 ఆ ఫ్లెక్సీ లోపల ఒక టీ స్టాల్ ఉంది అక్కడికి వచ్చి అందరూ కూడా టీ తాగుతున్నారు వారంతా కూడా ఒకే బస్తీలో నివాసించేటువంటి ఆ వ్యక్తులు అయితే ప్రశాంత్ ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రశాంత్కి సంబంధించి చంపేసిన నిందితుల ఫోటోలు కనబడుతున్నాయి ఇక్కడ సో అందరూ కలిసి టీ తాగుతున్నారు ఈ నేపథ్యంలోనే ఒక ఫ్రెండ్ కత్తి తీసి వెంటనే ప్రశాంత్ పై దాడి చేశాడు 3 సార్లు కత్తితో పొడి చేశాడు ఆ తర్వాత ప్రశాంత్ బ్యాగ్ పట్టుకొని బయటకు వచ్చాడు ఇంకో గేట్ పై నుంచి సో మీరు చూస్తే కనుక మీకు చూపిస్తాను నేను ఎస్ ఇప్పుడే బయటకు వస్తున్నారు నిందితులు ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడే బయటకు వచ్చారు బయటకు వచ్చి బయటకు వచ్చాడు ఆ 3 కలిసి ఒకే రూట్ వెంట వెళ్తున్నారు ఆ 3 కూడా ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తి మొదట బయటకు వచ్చాడు ఆ తర్వాత మరో వ్యక్తి ఆ తర్వాత మరో వ్యక్తి 3 కూడా బయటకు వచ్చారు అయితే గాయాలపడినటువంటి ప్రశాంత్ మరొక డోర్ నుంచి బయటకు వచ్చి సహాయం కోసం ఎదురు చూశాడు కానీ ఎవరు కూడా సహాయం చేయలేరు దీంతో అక్కడక్కడే రక్తస్రావంపై కుప్పకూలిపోయాడు ఆ తర్వాత కొట్టుమిట్టాడుతూ మనం ఒక వ్యక్తిని చంపేసిన తర్వాత ఏ రకంగా కొట్టుమిట్టాడుతారనేది అక్కడ చాలా క్లియర్ కనబడుతోంది కింద పడిపోయి ఆర్తనాదాలు చేస్తూ సహాయం చేయాలంటూ కూడా కొట్టుమిట్టాడు కాళ్ళు కొట్టుకున్నాడు కానీ ఎవరు కూడా సహాయం కోసం రాలేరు కానీ ఎంతో తేలికపాటిగా అటు నుంచి చాలా మంది కూడా ఇద్దరు చూస్తే కనుక పక్క నుంచి కూడా యువకులు వెళ్తున్నారు కానీ ఆయనకి ఎవరు కూడా సహాయం చేయలేదు బహుశా ఆ సమయంలో కనుక ఆయనకు సహాయం చేసి వెంటనే అంబులెన్స్ కనుక ఫోన్ చేసి ఉంటే ఆయన్ని కాపాడేవారేమో సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలు కనబడుతున్నాయి అంటే క్లియర్గా ఆ కత్తిపోట్లకు సంబంధించిన దృశ్యాలు కనిపించకపోయినా కూడా అక్కడ పక్కనే ఒక షాప్ ఉంది ఆ టీ స్టాల్లో ఆ ప్రశాంత్ పై దాడి చేస్తున్నటువంటి సమయంలో కొన్ని ఆర్తనాదాలు కనబడుతున్నాయి ఆర్తనాలు వినబడుతున్నాయి తర్వాత వారంతా కూడా బయటికి వెళ్ళి నేరుగా 3 అటు వెళ్తున్నటువంటి కార్ వైపుగా వెళ్తున్నటువంటి 3 కూడా నిందితులుగా చెప్తున్నారు సో 3 గంటల్లోనే ఈ యొక్క కేసును ఛేదించారు పోలీసులు అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు వివరించారు ఏం జరిగిందనే విషయాన్ని ఒకసారి విందాం పాన్ షాప్ కి 4 ఫ్రెండ్స్ అందులో ఒకతను ప్రశాంత్ అని MBSR కాలేజ్ లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఎగ్జామ్ రాసిన తర్వాత మిగతా 3 ఫ్రెండ్స్ తో కలిసి పాన్ షాప్ దగ్గరికి వచ్చేసి సిగరెట్ పర్చేస్ చేయడానికి వచ్చాడు అక్కడ ఒక చిన్న వర్బల్ ఆల్టర్కేషన్ జరిగింది సో అందులో భాగంగా ఒకతను స్టాబ్ చేశాడు చాకు తీసేసి స్టాబ్ చేసేసి ఇక్కడ నుంచి ఇమీడియట్ గా పారిపోయారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇమీడియట్ గా మేము ఇక్కడికి వచ్చేసి క్లూస్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి ఐటీ సెల్ టెక్నాలజీ అంతా చూసి వెరిఫై చేసి ఇప్పుడు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా టీమ్స్ అన్ని డిప్లాయ్ చేసేసి ఎవరైతే ఇక్కడ నుంచి ఈ హత్య చేసి పారిపోయారో వాళ్ళని ట్రేస్ చేసే విధంగా మా టీమ్స్ అన్ని డిప్లాయ్ చేయడం జరిగింది మోటివ్ నాట్ ఎట్ ఎస్టాబ్లిష్ బికాస్ చనిపోయాడు తను ఇంకా మనకి ఎవరైతే చేశారో వాళ్ళు ఇంకా పట్టుబడలేదు కాబట్టి మరి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఇందాకే జరిగింది జస్ట్ 2 hours స్టూడెంట్స్ అయి ఉండకపోవచ్చు అందులో ఒకతనైతే స్టూడెంట్ చనిపోయిన అతను మాత్రం స్టూడెంట్ గా కనిపిస్తుంది మనకి లుక్ వైజ్ అతనైతే స్టూడెంట్ దట్స్ కన్ఫర్మ్డ్ బట్ ఎవరైతే మిగతా వాళ్ళు వచ్చారో వాళ్ళు స్టూడెంట్స్ అయితే కాదన్నట్టుగా తెలుస్తుంది చనిపోయిన వ్యక్తి MBSR కాలేజ్ ప్రశాంత్ డిసీజ్డ్ సో ఈజ్ నేటివ్ ఆఫ్ ఖమ్మం వాళ్ళ మదర్ కూడా ఇక్కడే సో ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తి
ఎంవీఎస్ఆర్ కాలేజ్లో రెండో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు తెలుస్తోంది పోలీసులు చెప్పిన వివరాల ప్రకారంగా. సో ఆయన మాత్రమే స్టూడెంట్. వచ్చినటువంటి ఇతర ముగ్గురు వ్యక్తులు ఎవరైతే తనపై దాడి చేసి హత్య చేశారో వారు బస్తీలో వారుగా తెలుస్తోంది, బస్తీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్గా తెలుస్తోంది. అయితే ముగ్గురు కూడా అంటే నలుగురు కూడా వచ్చి అక్కడ పాన్ షాప్లో సిగరెట్ కొనుక్కునేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్పై కొంత వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య ఒక ప్రేమ వ్యవహారంపై ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. పరస్పరంగా ఒకరిపై ఒకరు మాటల రువ్వుకున్న పరిస్థితి కనబడుతోంది. మాట్లాడుకున్న తర్వాత వెంటనే అక్కడ వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆ బస్తీలో తనతో పాటుగా ఉన్నటువంటి ఒక స్నేహితుడు కత్తి తీసి వెంటనే ప్రశాంత్పై దాడి చేయడం ప్రారంభించాడు. ప్రశాంత్పై 3 సార్లు కత్తిపోట్లతో పొడిచాడు. దీంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయేవారంతా కూడా ప్రస్తుతానికి ఎవరనే విషయాన్ని గుర్తించాం, కానీ వారు ఇంకా పట్టుకోలేదంటగా పోలీసులు తెలుపుతున్నారు. ఒకసారి ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్దాం. దేవిక, సో ఈ ఘటన గల ప్రధాన కారణం ప్రేమ వ్యవహారం అంటూ తెలుస్తోంది. సో ప్రశాంత్ కుటుంబీకులు ఏం ఆరోపిస్తున్నారు? అక్కడ బస్తీలో వారు ఎవరైతే ప్రశాంత్ పై దాడి చేశారో వారు స్టూడెంట్లు కాదన్నట్టుగా పోలీసులు తేల్చి చెప్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ చూసినా కూడా చాలా క్లియర్గా వారు ఎవరైనా అర్థమవుతోంది. సో వారి పట్టుకునే ప్రయత్నం చేశారా పోలీసులు? వారికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఎస్ మనోజ్, ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే ఇటీవల కాలంలో బాలాపూర్లో వరుస హత్యలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి రియాజ్ హత్య తర్వాత ప్రశాంత్ అనే విద్యార్థిని అతి దారుణంగా ఒక రెస్టారెంట్ దగ్గర అయితే చంపడం జరిగింది. అయితే ప్రస్తుతం నిన్న ఎవరైతే ప్రశాంత్ అనే విద్యార్థి ఉన్నాడో అతను అలాగే కాలేజ్కి సంబంధించిన వ్యక్తులు అయితే కాదు అని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఎవరైతే ముగ్గురు అతన్ని చంపడానికి ప్రయత్నించారో అలాగే చంపారో వాళ్ళు మాత్రం ఎవరైతే ప్రశాంత్ ఫ్రెండ్స్ అయితే కాదు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రశాంత్ అనే వ్యక్తి ఖమ్మంకి చెందిన వ్యక్తిగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. బాలాపూర్లో తన తల్లితో నివాసం ఉంటున్నాడు. అలాగే ఎంవీఎస్ఆర్ కాలేజీలో అతను బీటెక్ సెకండ్ ఇయర్ అయితే చదువుతూ ఉన్నాడు. అయితే నిన్న సాయంత్రం కాలేజ్ అయిపోయాక ఎవరైతే బస్తీ వాసులు అంటే బస్తీకి చెందిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళతో కలిసి మండి అరేబియన్ 36 అరేబియన్ మండికి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక పాన్ షాప్ దగ్గర ఆయన అంటే సిగరెట్ కోసం మాట్లాడుకుంటున్న సమయంలో అంటే కాలేజీలో ఆల్రెడీ ఇతనికి ఒక ప్రేమ వ్యవహారం ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఎవరైతే ఇప్పుడు ఇంకా ముగ్గురు సుమన్, మాధవ్ ఇంకొక వ్యక్తి ఉన్నారో వీళ్ళ ముగ్గురు అలాగే ప్రశాంత్ వీళ్ళకి సంబంధించి ఒక చిన్న గొడవ అయితే జరిగింది. అందులో భాగంగానే ఎవరైతే ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారో ఆ ముగ్గురు వ్యక్తులు తెచ్చుకున్న కత్తిని వెంటనే బయటికి తీసి ప్రశాంత్ అనే విద్యార్థి మీద అతి దారుణంగా కిరాతకంగా అయితే చంపడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే అతను ఎవరైతే ప్రశాంత్ ఉన్నాడో అతను బయటికి వస్తున్నా కూడా ఎవరు అక్కడ వాళ్ళు ఆపని పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉందనే చెప్పాలి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా. అయితే ఆయన అరుస్తున్నప్పటికీ కూడా కాపాడండి అని అరుస్తున్నా బయటికి వస్తున్నా కూడా జరుగుతుండేవా? ఎస్ మనోజ్, ప్రస్తుతానికైతే గతంలో కూడా ఇలాంటివి 2-3 సార్లు జరిగాయి. ఇంకోటి ఎవరైతే ఇప్పుడు ఈ ముగ్గురు నిందితులు ఉన్నారో అతని ప్రశాంత్ని చంపేస్తామని బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా బస్తీ వాసులు అవ్వటంతో ఒకరొకరు కలిసిపోయారు అనేది కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతానికి ఇదంతా జరిగిపోయాక ఎవరైతే ఈ అరేబియన్ రెస్టారెంట్ యాజమాన్యం ఉందో వాళ్ళు వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు వచ్చి వెంటనే అక్కడ జరిగిన ఘటన స్థలాన్ని మొత్తం కూడా పరిశీలించి సీసీటీవీ ఫుటేజ్ ని కూడా మొత్తం పరిశీలించిన తర్వాత కేవలం 3 గంటల్లోనే నిందితులను పట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ఎప్పుడైతే ప్రధాన కారణం ఏం చెప్తున్నారు అంటే బస్తీలో వాళ్ళందరూ కూడా చదువుకునేవారు కూడా కాదు అంటూ పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారంగా వారు చదువుకునేవారు కూడా కాదు, కాలేజీలో గొడవలు అయితే అయి ఉండేవి కాదు. సో ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటూ చదువుకునే వ్యక్తి ఈ ప్రశాంత్కి ఆ బస్తీ వాసులకు మధ్య గొడవ ఏంటి? బస్తీలో ఉంటున్న వాళ్ళకి అలాగే ఈయన ఎవరైతే ప్రశాంత్ అనే ఉన్నాడో విద్యార్థి వాళ్ళిద్దరికి కూడా గతంలో నుంచే కూడా ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఎందుకంటే ఖమ్మం నుంచి ఇక్కడికి బతుకు తెరువు కోసం చదువుకోవడానికి వచ్చిన ప్రశాంత్ అనే వ్యక్తి ఎవరైతే బస్తీ వాసులు ఉన్నారో వాళ్ళతో ఎక్కువగా చనువుగా ఉండేవాడు. అంటే బస్తీలో ఉండే వాళ్ళతో కనుక మన పరిచయం ఎక్కువగా పెంచుకుంటే రేపొద్దున ఎలాంటి సమస్య వచ్చినా సరే మంచికైనా చెడుకైనా సరే వాళ్ళు ఉంటారు అన్న నమ్మకంతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తాడు అనేది తెలుస్తా ఉంది మనోజ్. అయితే ఇప్పుడు కనుక ప్రస్తుతానికి చూసుకుంటే ఇటీవల కాలంలో కూడా ఒకసారి వీళ్ళిద్దరి మధ్య ఒక అమ్మాయి విషయంలో ప్రేమ వ్యవహారంలో గొడవ జరిగింది. అదే మనసులో పెట్టుకొని మంచిగా ఉంటూనే ఈ విధంగా చేశారనేది కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ హత్యకి గల కారణం మాత్రం ప్రేమ వ్యవహారం అనేది తెలుస్తా ఉంది. కానీ పోలీసులు ఆ ముగ్గురు నిందితులని పట్టుకొని ఖచ్చితంగా విచారించి అసలు నిజంగానే ప్రేమ వ్యవహారమే దీనికి కారణమా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తామని కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది మనోజ్. రైట్ పెట్రిషియా, సో ఒక ప్రేమ వ్యవహారం ఇద్దరు స్నేహితుల మధ్య తగాదాలు సృష్టించింది. ఆ తర్వాత ఒక స్నేహితుడిని ఏకంగా మృతి చెందేలాగా హత్య చేసి ఆయనపై గాయపరిచి హత్య చేసినటువంటి ఘటన తాజాగా బాలాపూర్లో చోటు చేసుకుంది. ప్రశాంత్ అనే వ్యక్తి ఖమ్మం నుంచి
హైదరాబాద్కు వచ్చి తల్లితో పాటు ఇక్కడ నివాసం ఉంటూ ఎంబీఎస్ఆర్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బస్సులో ఉన్నటువంటి కొంతమందితో ఆయన ఫ్రెండ్షిప్ ఏర్పడింది. చాలా కాలంగా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. అయితే ఇటీవల కాలంలో ఒక ప్రేమ వ్యవహారం, ఒక అమ్మాయికి సంబంధించిన ఘటన విషయంలో ఇద్దరి మధ్య తరచుగా తగాదాలు జరుగుతుండేది, వాగ్వాదం కూడా జరిగేది. అయితే నిన్న సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ అక్కడ సమీపంలోని ఒక పాంట్ షాప్ దగ్గరికి వచ్చాడు. అక్కడికి బస్తీ స్నేహితులు కూడా వచ్చారు. అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఇద్దరి మధ్య మరోసారి ఒక వాగ్వాదం చోటు చేసుకుని పరస్పరంగా ఒకరిపై ఒకరు మాటలు రువ్వుకున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా ప్రశాంత్తో పాటుగా వచ్చినటువంటి మరికొంతమంది బస్తీ స్నేహితులు ఒక ముగ్గురు తన వెంట తీసుకొచ్చిన కత్తితో ప్రశాంత్ పై 3 సార్లు కత్తితో దాడి చేయడం జరిగింది. కత్తిపోట్లతోని కనబడుతున్నాయి. సో ఆ కత్తిపోట్ల తర్వాత వెంటనే అక్కడి నుంచి వారు పారిపోయారు. బయటికి వచ్చిన ప్రశాంత్ సహాయం కోసం ఎదురు చూశాడు. కొంత ఆర్తనాదాలు కూడా చేశాడు. ఆ కత్తిపోట్లతో భయభ్రాంతులకు గురైన ప్రశాంత్, గాయపడిన ప్రశాంత్ కొంత ఆర్తనాదాలు కూడా చేశాడు. కింద పడిపోయి కొట్టుమిట్టాడాడు. కానీ ఎవరు కూడా సహాయం చేయలేదు. అటువైపుగా చాలా మంది బయటకు కూడా వచ్చారు. కానీ ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం కానీ ఆయనకు సహాయం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ప్రశాంత్ అక్కడికక్కడ మృతి చెందాడు. ప్రస్తుతం పోలీసులు ఆ బస్తీలో ఉన్నటువంటి తన స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎవరు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. సీసీటీవీ ఫుటేజ్లో ప్రతి దృశ్యం కూడా రికార్డ్ అయింది. కానీ ప్రస్తుతానికి వారు అబ్స్కాండ్లో ఉన్నారు, పారిపోయారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టుగా పోలీసులు తెలుపుతున్నారు.